హైదరాబాదులో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. యూసఫ్గూడలో పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోజు రేపు అయితే విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గత వారం రోజులుగా కూడా హైదరాబాద్ని ముసురు విడడం లేదు. ఏదో ఒక టైంలో అయితే భారీగా వర్షాలు కురిసి జనజీవనం స్తంభించేలా అయితే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ముసురు అయితే హైదరాబాద్ని విడడం లేదు. ఇప్పటికీ స్టిల్ వర్షం కురుస్తూనే ఉంది. నార్మల్గా చినుకు పడితేనే ఈ నగరంలో జనజీవనం స్తంభించిపోతుంది. అయితే దీనికి తోడు వారం రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో అయితే ఎక్కడికక్కడ హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ పలు కాలనీలన్నీ నీట మునిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం యూసఫ్గూడ వద్ద ఉన్నాం. యూసఫ్గూడలోని ఒక కాలనీ వద్ద ఉన్నాం. ఒకసారి మనం సిచ్యువేషన్ని గమనిస్తే కూడా మొత్తం ఈ వీధి నిండా కూడా మొత్తం వాటర్ వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం నడవడానికి కూడా వీల్లేని సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మురుగు వాటర్ పైనుంచి ఎగువ నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో మొత్తం ఈ కాలనీలోకి వచ్చి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. 2 వీలర్ కూడా పోవడానికి అవకాశం లేని సిచ్యువేషన్ ఉంది. మొత్తం చెరువును తలపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఇదొక్కటే కాదు, హైదరాబాద్ నగరంలో చాలా కాలనీలు కూడా ఇలానే వర్షం పడితే బాగా నీటితో నిండిపోయి వెళ్ళడానికి కూడా నడవడానికి కూడా వీల్లేని సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. 350కి పైగా కూడా ప్రాంతాలు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే ఈ వర్షాల నేపథ్యంలోనే హైడ్రో సిబ్బంది కానీ అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇట్లా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, నీట మునిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ బయటకు రాకుండా అయితే తగు జాగ్రత్తలు చూసుకున్నారు. వాటర్ కూడా ఎప్పటికప్పుడు తొలగిపోయేటైతే తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. సో ఇక్కడ కూడా చూస్తే హైడ్రో సిబ్బంది ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ అయ్యేటట్టయితే మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే గడిచిన వారం రోజులుగా కూడా ఎక్కువగా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ 2-3 రోజుల నుంచి అయితే మరీ ఎక్కువగా కనిపిస్తుంది. రేపటి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. సో మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో రివ్యూ నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉండేలా, అలాగనే వీధులు కానీ ఏవి నీటి మునగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు. ఈ వర్షాలు వస్తున్నాయి అంటే ఎక్కువగా ఈ కరెంటు వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాబ్లం రాకుండా ఎప్పటికప్పుడు తెగిపోయిన ఆ వైర్లను కూడా కట్ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అట్లానే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తూ పరిస్థితిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునేటట్టు, అలానే ప్రజలని అప్రమత్తంగా చేసేలైతే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓవరాల్గా ఇటు చూసుకుంటే ఈ యూసఫ్గూడ ప్రాంతంలో ఏదైతే ఉందో కాలనీ మొత్తము ఉదయం నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం ఇది ఒక చెరువును కల్పిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మనుషులు నడవడానికి తప్ప వాహనాలు పోవడానికి కూడా పరిస్థితి లేదు. కొట్టుకుపోయే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హైడ్రో సిబ్బంది కూడా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ పరిశీలిస్తూ వాటర్ క్లియర్ అయ్యేటట్టు అయితే చూస్తున్నారు. సో ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా బయటకు వెళ్లకుండా, బయటకు వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కోకుండా, అలాగే ఇట్లా వీధులలో ఎలా వాటర్ అయితే ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్లో ఇబ్బందులు పడకుండా ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇదే పరిస్థితి ఇంకో 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి 2 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. సో ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది యూసఫ్గూడలోని ఒక కాలనీలో పరిస్థితి. ఓటు స్టూడియో.